నగరంలోని స్థానిక అపోలో హాస్పిటల్ నందు 76 సంవత్సరాల వృద్ధురాలికి క్లిష్టమైన లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ టీజీ లక్ష్మీ దుర్గా విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ 76 ఏళ్ల వృద్ధురాలు హై బీపీ, షుగర్, ఆస్తమా తదితర వ్యాధులతో బాధపడుతూ గర్భాశయం వెలువలకు రావడంతో డాక్టర్ లక్ష్మీ దుర్గా లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స ద్వారా పాలీ ప్రొఫైల్ ఇన్ మెష్ అమర్చి శస్త్రచికిత్సను అనస్థీషియా స్పెషలిస్టుల ద్వారా సంప్రదించి లాప్రోస్కోపిక్ ద్వారా విజయవంతంగా నిర్వహించారు. 24 గంటల్లోనే మహిళలను డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, రోగి, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏంటి అంటే, మీ అందరికీ చెప్పారు లాస్ట్ 2 months బ్యాక్ డాక్టర్ లక్ష్మీ దుర్గా గారు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ మన అపోలోకి చేరడమే కాకుండా అండ్ రేర్ కేసెస్ కూడా చేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ కానీ అన్ని హాస్పిటల్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ అంటే యూటరైన్ ప్రొలాప్స్, వెజైనల్ ప్రొలాప్స్ ఉండేప్పుడు కింద నుంచి ఓపెన్ ఆపరేషన్ కానీ, అబ్డామిన్ ఓపెన్ చేసి పైకి లాగి మెష్ పెట్టడం కానీ ఇవన్నీ గత 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ లాప్రోస్కోపిక్లో హిస్టెక్టమీ చేయకుండా కాకుండా ఈవెన్ మెష్ పెట్టి ప్రొలాప్స్ రెడ్యూస్ చేసి దీన్ని ఇట్స్ లాప్రోస్కోపిక్ సాక్రోకాల్పోపెక్సీ. ఇది ఎప్పుడు ఓపెన్లో కాన్ఫిడెంట్గా చేయగలుగుతారు అందరు గైనకాలజిస్ట్. ఈ ప్రొసీజరు ఈవెన్ లాప్రోస్కోపీలో చేసి అండ్ సేమ్ డే పేషెంట్ నడిపించి నెక్స్ట్ డే పేషెంట్ డిశ్చార్జ్ చేసి ఇట్స్ ఎ వెరీ అదేమంటారు నీష్ ప్రొసీజర్స్ అంటారు. నీష్ ప్రొసీజర్ అంటే హై ఎండ్ ప్రొసీజర్స్ ఇన్ లైక్ గైనకాలజీలో చేసేది. గత 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న దానికి మేడం డాక్టర్ లక్ష్మీ దుర్గా గారు రెగ్యులర్గా చేసేవాళ్ళు. ఇది అపోలో హాస్పిటల్లో ఇంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ చాలా సక్సెస్ఫుల్గా చేసి పేషెంట్ని డిశ్చార్జ్ చేసిన దానికి నేను అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ తరఫున ఎస్పెషలీ అనస్థీషియా టీమ్కి, డాక్టర్ లక్ష్మీ దుర్గా మేడం టీమ్కి నేను కంగ్రాచులేట్ చేస్తున్నా. అసలు ఈ సర్జరీ ఏంది, ఎవరికి చేయాలి, ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ డాక్టర్ లక్ష్మీ దుర్గా గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 76 years అవ్వద్ది ఏజ్. నా కంప్లైంట్స్ ఏమి అంటే యూట్రైన్ ప్రొలాప్స్ అంటే వజైనా నుండి సంథింగ్ కమింగ్ ఫ్రమ్ ద అవుట్ అంటే ఏదో కిందకి జారుతుంది అనే కంప్లైంట్ తో వచ్చారు. వజైనల్ బల్జ్ అంటాం అనమాట, అంటే కామన్ గా మనం మాట్లాడుకునే టర్మినాలజీ. దానివల్ల వాళ్ళకి డైలీ రొటీన్ చేసుకోవడం ఇబ్బంది, యూరిన్ కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, రావడము ఇర్రెగ్యులర్ గా, అంటే ఒకసారి సరిగా రాకపోవడము, ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. చాలా మంది ఆ ఏజ్ లో వాళ్ళు చెప్పుకోరు ఆ సిమ్టమ్స్ అన్ని. ప్లస్ ఈ బీపీ, షుగర్, 76 years అంటే కోమార్బిడ్స్ కూడా ఉంటాయి, ఆస్తమా, అన్ని కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు మనము ఇక్కడ అంటే సర్జరీ ముందు అనెస్థీషియా చాలా ఇంపార్టెంట్. అనెస్థీషియా కాంప్లికేషన్స్ లేకుండా పేషెంట్ కి అంటే హై ఎండ్ ప్రొసీజర్ అంటాం, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ సర్జరీ. అంటే గర్భసంచి తీసేసి ఆ తీసేసిన దాన్ని వాల్ట్ ని మళ్ళీ మెష్ పెట్టి సాక్రమ్ కి ఫిక్స్ చేస్తాం అనమాట. ఈ ప్రొసీజర్ అంతా కూడా లాప్రోస్కోపీలోనే చేసాం. చేసినప్పుడు ఆ ఏజ్ కి ఆమెకుండే కాంప్లికేషన్స్ కి ఏమి ఇబ్బంది లేకుండా సెకండ్ డేనే సేమ్ డేనే పేషెంట్ చాలా కంఫర్ట్ గా ఉన్నారు. సెకండ్ డేనే పేషెంట్ ని ఈజీగా మేము డిశ్చార్జ్ చేయగలిగాము. ఇదంతా ఓన్లీ బికాస్ ఆఫ్ అనెస్థీషియా వల్ల. తర్వాత మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటాం, అంటే కోత లేకుండా జస్ట్ స్మాల్ హోల్ తో చేస్తాం కాబట్టి పేషెంట్ 24 hours లోనే రికవర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే పెయిన్ ఉండదు, బ్లడ్ లాస్ తక్కువ ఉండడం వల్ల పేషెంట్ కి ఇన్ఫెక్షన్ కూడా తక్కువ ఉంటుంది. అంటే డయాబెటిక్ పేషెంట్స్ కి ఇది మెష్ పెట్టినా కూడా ఇన్ఫెక్షన్ లేకుండా తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రొసీజర్ చేయడానికి బేసిక్ గా మెయిన్ 4 reasons. అంటే ఇట్లా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి క్లీన్ గా మేజర్ సర్జికల్ ప్రొఫైల్, అంటే అన్ని టెస్ట్ చేసి ఫిట్ గా ఉన్నారా లేదా అన్ని డిపార్ట్మెంట్స్ నుండి ఫిట్నెస్ తీసుకొని తర్వాత ఎట్లా మనం సర్జరీ చేయాలి, టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. అండ్ హై ఎండ్ టెక్నాలజీ ఉండాలి, అంటే ఇన్స్ట్రుమెంట్స్ కూడా హై ఎండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. ప్లస్ మెష్ పెట్టాలి అని అంటే అది అందరూ రొటీన్ గా చేసే సర్జరీ కాదు ఇది, కాబట్టి దానికి ఎక్స్పర్టైజ్ ఉండాలి. అంటే టెక్నిక్, టెక్నాలజీ, సర్జికల్ టీమ్, ఈ 3 బాగుంటేనే సర్జరీ సక్సెస్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి.
ఇట్లా ఇంకా మిగతా వాళ్ళకి నేను చెప్పేది ఏమి అంటే ఇట్లా ఎవరికైనా వజనల్ బల్జ్ ఉన్నా, యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ సరిగ్గా రాకపోవడం వల్ల, తర్వాత యూరిన్ లీక్ ఉంటది చాలా మంది ఉమెన్ కి ఆఫ్టర్ మెనోపాజ్, అట్లా ఉండే పేషెంట్స్ కూడా కంపల్సరీ దానికి ట్రీట్మెంట్ ఉంటది. అంటే అడ్వాన్స్డ్ అంటే లాప్రోస్కోపీలోనే పెల్విక్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటాం. ఇవన్నీ కూడా ఇప్పుడు అపోలో హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అవన్నీ వాళ్ళు వినియోగించుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. పేషెంట్స్ అనుకుంటాము, కానీ ఆ పేషెంట్స్కి మొత్తం మత్తు ఇవ్వాలంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. షీ ఆల్రెడీ హెడ్ అస్తమా, అదంతా మేము ఆప్టిమైజ్ తీసుకుని మేడం లాప్రోస్కోపీ సర్జరీకి మత్తు ఇవ్వాల్సి వస్తుంది. సో ముందే ఉన్న కండిషన్స్ని ఆప్టిమైజ్ చేసుకుని తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఊపిరితిత్తులు బాగాలే ఉంటే అప్పుడు ఇమీడియట్గా తీసుకోలేదు. చాలా రోజులు నెబులైజేషన్స్ పెట్టుకుని అన్నీ తీసుకుని ఆప్టిమైజ్ చేసి లాప్రోస్కోపీ ద్వారా సక్సెస్ఫుల్గా ఈ సర్జరీ చేయబడింది. నేను చెన్నై నెల్లూరు అపోలో హాస్పిటల్ వచ్చి డాక్టర్ లక్ష్మీ మేడం గారితో కాంప్లికేటెడ్ ఆపరేషన్ చేసుకున్నాను. బాగానే ఉన్నాను. ఇప్పుడు నేను బాగానే చేశారు మేడం గారు, ఏమి ప్రాబ్లం లేదు. థ్యాంక్స్ మేడం. ఏం బాగాలేకుండా ఉండిందమ్మా?